నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. ఖమ్మం నగరంలోని న్యూ బస్ స్టాండ్ కు వెళ్లే మార్గంలో ఉన్న రిస్టెన్ రెస్టారెంట్ లో ఫ్రిడ్జ్ లో 12 కేజీల చికెన్ పీసులు స్టోరేజ్. బ్రాండెడ్ కానీ వంటలో వాడే పసుపు, మ్యానుఫ్యాక్చరింగ్ గడువు లేని 4 కేజీల నూడిల్స్ ను ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించింది. 12 కేజీల చికెన్ కబాబ్స్ ను రెస్టారెంట్ ఎదురుగా ఉన్న మురుగు కాల్వలో పడవేశారు. ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా రెస్టారెంట్ల ఓనర్లు సేల్స్ పై పెట్టిన దృష్టి, కస్టమర్ల ఆరోగ్యంను ఏమాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా పుట్టగొడుగుల్లా అపరిశుభ్రతతో కూడిన రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. అలాంటి రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ స్టేట్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీమ్ కంట్రోలర్ ఆఫీసర్ జ్యోతిర్మయ్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కిరణ్ కుమార్, మరో 2 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు స్వాతి, నీలిమతో కలిసి పలు రెస్టారెంట్లను తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా శ్రీ 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 రెస్టారెంట్, హవేలీ వేస్ట్ సైట్స్ రెస్టారెంట్లను తనిఖీ చేశారు. తొలుత శ్రీ శ్రీ శ్రీలో కిచెన్ లో ఉన్న పరిశుభ్రత పట్ల జ్యోతిర్మయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వంటల్లో వాడే ఆయిల్ శాతం 15 కంటే అధికంగా 20% పైబడిన ఆయిల్ వాడకంను గుర్తించారు. ఆయిల్ ని పారబోయాలని సూచన చేశారు. ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలు కిచెన్ లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెస్టారెంట్ లో పనిచేసే వర్కర్స్ కు ప్రతి 6 నెలలకోసారి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ను తీసుకోవాలని చెప్పారు. కిచెన్ దగ్గర కూడా లైసెన్స్ ను అంటించాలని కోరారు. వెజిటబుల్స్ నిల్వ లేకుండా ఫ్రెష్ వి వాడాలని సూచన చేశారు. ఫ్రిడ్జిలో ప్లాస్టిక్ బకెట్ లో దమ్ బిర్యానీకి వేసే చికెన్ పీసులు కలిపిన పిండిని ప్లాస్టిక్ కవర్ లో పెట్టి స్టోర్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ బకెట్ లో స్టోరేజ్ చేసిన చికెన్ ను పిండిని వాడకుండా బయట పడవేయించారు. చికెన్ లో బూజును దులిపివేసి ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని తెలిపారు. కిచెన్ లో వాడే ఆహార పదార్థాల స్టోర్ ను జ్యోతిర్మయ్ పరిశీలించారు. స్టోర్ లో జీరా, జీడిపప్పు, పిండి వంటి బ్రాండెడ్ కాని వస్తువులను గుర్తించి సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ 18 రకాల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లేనిచో యూనిట్ ను రద్దు చేస్తామని హెచ్చరించారు. వంటకు వినియోగించే ఆహార వస్తు సామాగ్రి పైన లేబుల్స్, బ్యాచ్ నెంబర్ లేకపోతే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని ఆమె హెచ్చరించారు. ఆహార వస్తువుల స్టోరేజ్ కు వినియోగించే ఫ్రిడ్జ్ టెంపరేచర్ -80 డిగ్రీలు ఉండాలని చెప్పారు. అనంతరం హవేలీ వెస్ట్ సైట్స్ రెస్టారెంట్ లో తనిఖీ చేశారు. తనిఖీలో వంటకు వాడే కాలం చెల్లిన 11 రకాల వస్తువులను గుర్తించారు. ఆయా రెస్టారెంట్ ఓనర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు జ్యోతిర్మయ్ తెలిపారు. ఈ తనిఖీల్లో సబార్డినేటర్లు లతీఫ్, దస్తగిరి, విజయ్ పాల్గొన్నారు. లైసెన్స్ అక్కడ మీరు డిస్ప్లే చేసుకోండి. లైసెన్స్ డిస్ప్లే చేయలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు చేసినట్టుంది ఇక్కడ నో అడ్మిషన్ అనేది ఇక్కడ కూడా మీరు ప్రతి చోట డిస్ప్లే చేసుకోవాలి.